ఇచ్చాపురం పోస్టాఫీస్ వద్ద పోస్టల్ ఖాతాదారుల ఆందోళనకు దిగారు. తమ ఖాతాలోని మాయమైన డబ్బులు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ పోస్టల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పోస్టాఫీస్ గేట్ వద్ద బైఠాయించి సిబ్బందిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమకు న్యాయం జరగాలని ప్రభుత్వం కల్పించుకుని తాము దాచుకున్న డబ్బుని ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. ఇచ్చాపురం పోస్టాఫీస్ లో మాయమైన ఖాతాదారులు డబ్బులపై ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. అయితే నెల రోజుల పోస్టల్ ఖాతాదారుల డబ్బులు తిరిగిస్తామన్న అధికారులు 4 నెలలైనా ఇవ్వకపోవడంతో ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టాఫీస్ గేట్ వద్ద బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎందుకనంటే వాళ్ళు రావాలి కదా, వాళ్ళకి ఏంటి రెస్పాన్స్ లేదో అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి వర్క్ ఏం అడ్డుకోమని చెప్పట్లేదు. మేము మాతో పాటు మీరు రండి అన్న కూడా వాళ్ళకి సమాధానం లేదు. నాకు 3 రోజులు చెప్తుంటాడు. ఏజెంట్లు కూడా భయం లేకుండా ఉందని, ఆ ఏజెంట్లు కూడా పిలుస్తుంటే వాళ్ళు ఎవరూ రావట్లేదు. వెళ్తాం ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. ఈసారి We want justice. 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 రావాలి రావాలి అధికారులు రావాలి. 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 దొంగలున్నారు 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 దోచుకున్నారు దోచుకున్నారు మా డబ్బులు దోచుకున్నారు దోచుకున్నారు. అంతేనా? మరి ఆ బుక్కులు మా దగ్గర ఎందుకు ఉంచలేదు? మీరు మా జిరాక్స్లే మీరు చేసుకోలేదు. మీరు మాకు ఇచ్చింది డూప్లికేట్ బుక్ అయినప్పుడు ఏం చేయాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్స్ మాత్రం ఇస్తేనే మేము ప్రాసెస్ చేయగలం. ఎందుకని మరి మీరు ఎందుకు మాకు ఆన్లైన్ అవ్వకుండా ఇలాగ మాన్యువల్ ఇచ్చారు? ఇది డిపార్ట్మెంట్ ఒరిజినల్ రిసిప్ట్ మీకు బుక్ ఇచ్చాడు సాక్ష్యం. మరి నేను నాకు ఇచ్చిన బుక్ మీరు ఇచ్చినటువంటి క్లెయిమ్స్ ఏవైనా మనం క్లెయిమ్స్ పెట్టాలి. మాకు మీరు మీ పోస్ట్ ఆఫీస్ లో ఇచ్చిన బుక్కే అది ఎస్ఆర్ నో ఆ సంతకం మా పోస్ట్ ఆఫీస్ దా కాదు. మీరు అన్నారు మాట్లాడచ్చా? అంటే మాకు పబ్లిక్ మరి మీ పబ్లిక్ ఈ యొక్క ఏదంటారు నిరసన తెలియజేయండి అన్నీ కూడా పర్వాలేదు. అనేటువంటిది ఒక హిస్టరీ, ఆ చరిత్ర మీకు తెలుసు బాగా. కాబట్టి ప్రాసెస్ అంటే ఇప్పుడు నేను మీరు మాకు 4 నెలలు బట్టి ఏం చెప్తున్నారు చెప్పండి సార్. మీరు ప్రాసెస్ మీ రూల్స్ మాకు డబ్బులు మీరు ఏమన్నారు? 3 నెలల కింద ఏమన్నారు? నేను ఆ రోజే చెప్పాను. 3 నెలల కింద దీనికి ఏంటి సార్? ఇదేంటి ఇది ఇచ్చారు? ఇది ఇచ్చారండి చూడండి ఒకసారి చూడండి సార్. ఇది దీని మీద వేసిన అకౌంట్ తప్పు, అకౌంట్ నెంబర్ తప్పు, నాకు ఇచ్చిన బుక్కులు తప్పు, నాకు ఇచ్చిన బుక్కులు తప్పు. నేను 11 మంది పిల్లల మీద డిపాజిట్ చేస్తే ఇతను ఈ రోజు 3 నెలల వరకు ఐపీ గారు సారీ మన ఇతనంట మీ ఇతను ఎస్పీ గారు అట వీళ్ళ ఆఫీస్ డిస్ట్రిక్ట్ దాటి బయటకు వెళ్ళటం లేదు సార్ మా ఫైళ్ళు. వీళ్ళేమో సమాధానం వస్తాయి వస్తాయి వస్తాయి. ఎందుకు రావు? మేము కష్టపడి డబ్బులు కట్టాం, కష్టపడే డబ్బులు మీకు కట్టాం. మీరు అతిగా వడ్డీలు ఇస్తారని ఏం ఆశ చూపించలేదు. దొంగలు దొరికారు అంటారు, ఎవరు దొరికాడో తెలియదు. ఇస్తామంటారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఈ సమాధానం చెప్పేస్తారు, వెళ్ళిపోతారు అతను. సరే మళ్ళీ ఒక 3 నెలలు ఇది ఇంతలే కదా ప్రజలని చెప్పండి. లోహిదాస్ గారు అంటున్నారు దొంగలు దొరికారు. మీరే మాకు ప్రెస్ సమక్షంలో చేశారు, దొంగలు దొరికారు అని మీరు చెప్తేనే మాకు తెలిసింది. మేమేంటే సిబిఐ ఆఫీసర్. కానీ సిబిఐ కేసు ఒకసారి హ్యాండిల్ చేసిన తర్వాత మేము పబ్లిక్ లో ఆ కేసు అక్కడ నడుస్తుండగా మేము అనవసరంగా మన నోరు పారేసుకోకూడదు. మీరు ఎన్ని సంవత్సరాలు ఐపీగా ఉన్నారు సార్ మీరు ఇక్కడ? నేను ఇక్కడ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో మేము 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ స్కామ్ జరుగుతుంది. మీకు తెలియట్లేదు సార్?
ప్రతి ఇయర్ మీరు చెక్ చేసుకుంటారు కదా సార్, సార్ మీరు బుక్లు చెక్ చేసుకుంటారు కదా సార్. దొంగ బుక్లు 2017 దొంగ బుక్లు పోయే దొంగ బుక్లు నాకు ఇచ్చారంటే ఈవేళ వరకు తెలియదు అంటారు రేటు మీరు. మరి ప్రతి సంవత్సరం మీరు రిపోర్ట్ ఇవ్వాలి కదా మీ పై మీరు ప్రతి సంవత్సరం రిపోర్ట్ ఇస్తున్నారా ఇవ్వరా? అన్ని అకౌంట్లు చెక్ చేయమండి ప్రొసీజర్ ప్రకారం. కొన్ని దొంగ అకౌంట్లు లేవు మీ దగ్గర, బుక్లే దొంగ బుక్లు పోయినాయంటే మీకు తెలియదు. 9 సంవత్సరాలు బట్టి తెలియదు అంటారు ఏంటండి? నేను అంటున్నది ఏమిటంటే ఇప్పుడు నష్టం ఏదైతే జరిగిందో ఆ నష్టానికి జరిగినటువంటి రిపోర్ట్ నేను ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు ఇంటర్న్ మీరు ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ఎంత ముందు ఎందుకు ఇవ్వలేదు? 2017 జరిగింది, మీరు వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వలేదు? డబ్బులు వచ్చి ఏర్పాటు సార్, ఎవరైతే బాధితులు ఎవరైతే మాకు ఇది క్రైమ్ రిపోర్ట్ సార్, ఇది క్రైమా? మీ దగ్గర టైం రిసీడ్ పాస్బుక్ తీసుకున్నట్టు ఇచ్చారు. తీసుకుని మా పాస్బుక్ మాకు చెప్పండి, ఇవ్వండి. తగలబెట్టేస్తామో లేదా మేము తగలబడతాము. ఇక్కడ పాస్బుక్లు మీకు ఇచ్చేయమంటారు, తగలబడతాము. ఏ అవసరం లేదు. ఏంటి ఇది? దీన్ని పట్టుకుని ఏం చేయాలి మేము? అంటే నన్ను మాట్లాడనివ్వండి, తర్వాత మీరు ఇదే మాట్లాడతారు కదా సార్, మీరు ప్రతిసారి ఇదే మాట్లాడతారు సార్. ప్రతిసారి మీరు మాట్లాడింది ఇదే. ప్రాసెస్ ఎస్పీ గారి చేతిలో ఏమీ లేదు. రీజనల్ ఆఫీస్ వరకు వెళ్ళాయి సార్. ప్రతి ఒక్కరి క్లెయిమ్స్ కూడా ప్రతి ఒక్కరు ఆ క్లెయిమ్ కూడా రీజనల్ ఆఫీస్ లో పెండింగ్ ఉంది. శాంక్షన్ చేయాల్సినటువంటి అథారిటీ 2-3 వారాలుగా సెలవులో ఉండడం వల్ల ఈ నెలాఖరికి శాంక్షన్ మెమోస్ అనేటువంటివి వస్తాయని చెప్పేసి రీజనల్ ఆఫీస్ వారు తాజాగా అందించినట్టు సమాచారం. తాజాగా అందించినటువంటి సమాచారం నేను రీజనల్ ఆఫీస్ నుంచి కనుక్కొని వచ్చాను. దయచేసి ఒక వినండి. ఇక్కడ ఉన్న 33 మంది క్లైంట్ అందరూ పంపించారు. ఫోన్ చేయించండి సార్, అందరినాటికి చెప్పండి. రీజనల్ మేనేజర్ చెప్పించండి. క్లైమ్ 33 ఫైలు పేరుతో పేరు చెప్పమని వెళ్ళిపోతారు. నేను పంపించాను, ఇంటర్న్ ఎస్పీ గారు పంపించారు. చెప్పండి 33 మంది అందిపోయామని చెప్పండి. క్లైమ్ ఎందుకంటే నా ఇంటికి వచ్చి ఇప్పుడు మేమే మీ ఆస్తులు దోషం చేసి మా ఆస్తి మాట మీరు తిని అంటే మీరు కాదు, మీ డిపార్ట్మెంట్ మీరు ఇవాళ పోలీసులతో వచ్చారు. అరెస్ట్ చేస్తారు సార్, అరెస్ట్ చేస్తారా? చెయ్యండి సార్. ఇంటి ముందు చదివింది అన్నట్టు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు సార్. పోలీసులు తీసుకుని వస్తారా? అరెస్ట్ చేయిస్తారు సార్. మీరు తప్పు చేస్తామా? మీరు కంప్లైంట్ పెట్టుంటే కాదు, మీరు దొంగ బుక్లు ఇచ్చారని మీరు కంప్లైంట్ పెట్టుంటే పరిస్థితి. దొంగ బుక్కులు ఇస్తున్నారు, దొంగ అకౌంట్. మీరు దొంగ ఈ అకౌంట్ రాశారు, ఈ అకౌంట్ కరెక్ట్ మీ దగ్గర ఉందా? అకౌంట్ నాకు ఇచ్చిన దీంట్లో మీరు అకౌంట్ ఉందా సార్? మీరు పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు కట్టారు, నాకు ఏం బుక్ ఇచ్చారు? ఆ బుక్ రిసీట్ ఇచ్చారు. పోస్ట్ ఆఫీస్ లో ఏంటి సార్ ఇది? క్రైమ్ ఇవ్వండి సార్. ప్రతిసారి సార్ ఎస్పీ గారు ఇదే ఇదే చెప్తున్నారు సార్. వీళ్ళ అండర్ లో జరిగింది సార్ ఇదంతా. పోనీ ఇతను ఇన్స్పెక్టర్ గారు సార్. లోహిదాస్ అండి. నేను ఈ పోస్ట్ ఇచ్చాపురం పెద్ద పోస్ట్ ఆఫీసులో 2017లో మా 11 మంది ఆడపిల్లల పేరు మీద నేను డిపాజిట్ చేశాను. మనిషి ఒక్కొక్క పేరు మీద ₹1,00,000 డిపాజిట్ చేయడం జరిగింది. 2017 నుండి మీకు 2025 కల్లా మీ డబ్బులు మీకు డబుల్ వస్తాయని చెప్పి ఒక ఆశ చూపించి ఈరోజు చెప్పడం జరిగింది పోస్ట్ ఆఫీస్లో. ఆ రకంగా నేను ఆ పాలసీ కట్టాను. ఆ పాలసీ కట్టిన తర్వాత రీసెంట్గా 4 మంత్ బ్యాక్ పోస్ట్ ఆఫీస్లో స్కామ్ జరిగింది. ఎవరు డబ్బులు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి అని చెప్పారు. నేను ఏజెంట్కి తీసుకొని వచ్చినప్పటికీ మీ డబ్బులు అసలు డిపాజిట్ అవ్వలేదని చెప్పారు నాకు. అదే సార్ ఇంకోటి సార్, నా బుక్లు ఇచ్చారని నేను బుక్లు చూపించాను, మీరు ఇచ్చిన బాండ్లు చూపించాను, కానీ మీ డబ్బులు అకౌంట్ అవ్వలేదు, మీ డబ్బులు పోయాయి అని చెప్పారు. అదే సార్, మీరు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల తర్వాత నా డబ్బులు పోయాయని మీరు చెప్తున్నారు. నా డబ్బులు పోయి ఉంటే మీకు 2017లో నా డబ్బులు పోయాయి, మరి 2018 అని చెప్పాలి మీ డబ్బులు లేవని, 2019లో డబ్బులు లేవని చెప్పాలి. మీరు 2024 కల్లా వచ్చి డబ్బులు పోయాయి, 25కి వచ్చి డబ్బులు పోయాయి అంటున్నారు. ఏంటి సార్ పోయాయి అంటే, లేదు మీ డబ్బులు ఎక్కడ పోవు, మీవన్నీ వస్తాయి అన్నారు. వస్తాయని చెప్పిన తర్వాత నాకు ఇచ్చిన బుక్కులన్నీ డూప్లికేట్ బుక్లు ఇచ్చారు. నాకు 2017లో డిపాజిట్ ఫిక్స్డ్ పిల్లల పేరు మీద డిపాజిట్ చేసినవి డూప్లికేట్ బుక్లు నాకు ఇవ్వడం జరిగింది. అంటే ఏజెంట్ ఇచ్చాడా లేక పోస్ట్ ఆఫీస్? నాకు నేను ఏజెంట్ ద్వారా వెళ్ళాను, ఏజెంటే నా బుక్కులు తెచ్చి ఇచ్చారు, అన్నీ సరిపోయావని చెప్పారు. ఇవాళ వరకు నేను తిరిగి చూసుకోలేదు. పోస్ట్ ఆఫీసులు భద్రంగా ఉంటాయి కదా అని ఈరోజు తెలిసినప్పటికి 4 నెలల నుండి ఈరోజు అడుగుతుంటే మాకు 15 రోజులు నెల రోజులు అన్ని క్లియర్ అయిపోతే క్లెయిమ్ చేస్తున్నాం, సిబిఐకి ఇచ్చున్నాం. దొంగలు దొరికారు, దొంగల దగ్గర డబ్బులు కూడా రికవర్ చేస్తాము, చేసి మీ డబ్బులు ఏ రూపాయి పోదు, ప్రతి రూపాయి మీకు వస్తుందని చెప్పి ఇవాళ వరకు ఎస్పీ గారు అయినా అదే శ్రీకాంత్ గారు ఐపీఓ గారు కానీ మాకు ఇవాళ వరకు చెప్పడం జరిగింది. తర్వాత మా బుక్కులన్నీ తీసుకొని ఇగోటండి మాకు ఈ మాన్యువల్ రిసీట్ ఇచ్చారు, ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. ఇది ఈ ఆన్లైన్ ప్రాసెస్లో కూడా ఇంకా మాకు ఈ మా ₹1,00,000 మీరు కట్టున్నారు, మీకు వడ్డీలతో ఇస్తాము, ఎటువంటి మీకు రూపాయి పోదు,
మీ డిపాజిట్ ఎలాగ ఇస్తామని చెప్పి ఇవాళకి 2 నెలలు 3 నెలలు అయిపోతుంది. సమాధానం ఆడుతుంటే మేము పైకి అప్లికేషన్ మీ పైకి మేము ఫైల్ పంపించాం, మీరు ఎటువంటి ప్రాబ్లం పడకండి, ఇబ్బంది పడకండి అంటారు. కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉన్నారు సార్ అందరూ. ఈ డబ్బులు అసలు ఎలాగ వస్తాయి కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు. బాధ్యతలందరూ పిల్లల పెళ్ళిళ్ళ కోసం, పిల్లల చదువుల కోసం వాళ్ళు దాచుకునే డబ్బులు ఇలా దోచేస్తున్నారు. దోచేసినోడు దొరికారు ఎవరో ఇంతవరకు మాకు తెలియదు. ఆ దోచినోడి దగ్గర తీసుకున్నారో లేదో తెలియదు. పోనీ ఎంతైనా ఒక్కొక్కరికైనా మోస్ట్గా చాలా బాధపడుతున్నటువంటి ఉన్నారు. ఉంటామా సస్తామని టైప్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఇది రెస్పాన్స్ లేకుండా ఉన్నారు సార్. దయచేసి మరి పోస్ట్ ఆఫీస్ అని అంటే భద్రమైనది, అన్ని బ్యాంకుల కన్నా పోస్ట్ ఆఫీస్ అని అంటే డబ్బులకి నమ్మకం. మరి ఆ నమ్మకం పోగొట్టుకున్నారు. ఇప్పుడు మరి ఈవేళ తెల్లవారు మేము 5 గంటలు వచ్చి కూర్చున్నాం. మేము ఎప్పుడు అడుగుతుంటే వాళ్ళు మాకు సమాధానం చెప్పడం, వాళ్ళ పనులు చేసుకోవడం, సమాధానం చెప్పడం, వాళ్ళ పనులు చేసుకోవడం. మరి మా బాధ కూడా ప్రజలు అర్థం చేసుకొని, కస్టమర్లు కూడా అర్థం చేసుకొని అందరూ మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారని మేము ఇక్కడే కూర్చుంటాం సార్. మరి మాకు ఎవరు వచ్చి మాకు సమాధానం చెప్తారో లేదా మా డబ్బులు మాకు ఇప్పిస్తారో, ఎలాగ ఇప్పిస్తారో కూడా చెప్పడం లేదు. మరి ఎవరు వచ్చి మాకు సమాధానం చెప్తారో తెలియలేదు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి అడిగితే అదే ఐపీఓ గారు వస్తున్నారు, బహుశా మరి డబ్బులు పట్టుకొని వస్తున్నారో లేదంటే ఇన్ఫర్మేషన్ పట్టుకొని వస్తున్నారో, ఇంకోటంటే మీ కళ్ళ ముందని పోలీసులు పట్టుకొని వచ్చారు. సరే సార్, మేము తప్పులు చేస్తే మీరు ఏ రకంగా మాకు ఇచ్చేయాలి, కానీ ఇప్పుడు మా డబ్బులు ఎవరు ఇస్తారు, ఇచ్చే వరకు ఇక్కడ కదిలే ప్రసక్తే లేదు. 17లో 8 lakhs కట్టాం. మొన్న రీసెంట్గా మా డబ్బులు పోయాయి. మాకు 1 month తర్వాత ఇచ్చేస్తామని ఎస్పీ గారు అందరూ తెలియపరిచారు. ఇప్పటికి 2 months దాటింది కానీ ఎవరు ఇవ్వట్లేదు. సరిగ్గా ఇప్పుడు మా ఇది పిల్లల పెళ్ళిళ్ళ టైంకి మాకు రావాల్సిందిగా మెచ్యూరిటీ డేట్ ఉన్నది. ఇంతవరకు ఎవరు అయితే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. మేము తెల్లవారి నుంచి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, ఎవరు ఏం సమాధానం చెప్పట్లేదు. తిరిగి మా మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు చెప్పండి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారట. ఎలాగైనా మా డబ్బులు మాకు ఇప్పించాలి. ఇప్పించంటే మేము ఇక్కడ నుంచి ఈరోజు కదలము. మేము పోస్ట్ ఆఫీస్లో 5 lakhs డిపాజిట్ చేసాము కేవీపీ. అవి మొన్నేమో పోయి అన్నారు. ఒక 4 months అయింది. కిందటి అదే 1 month 15 days అయింది. వస్తే ఎస్పీ గారు ఏమొచ్చి 1 monthలోనే మీ అమౌంట్ అందరికీ ఇచ్చేస్తామని అన్నారు. ఇప్పటికి దగ్గర 2 నెలలు అయిపోయింది, అమౌంట్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటంటే మరి ఎవరు తినేసారో తెలీదు, ఆ ఎస్పీ గారు తిన్నారో తెలీదు, ఎవరు తిన్నారో తెలియదు ఇంతవరకు. మాకు మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అది ఎంతవరకు ప్రాసెస్ అయిందో కూడా మాకు ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు. మా డబ్బులకి ఎవరు బాధ్యత అంటే మేము కట్టింది పోస్ట్ ఆఫీస్లోనే, ఇండియన్ పోస్ట్ ఆఫీస్లోనే. ఇంతకీ మా డబ్బులు బాధ్యత ఎవరు తీసుకోలేదు ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లోనే అమౌంట్కి దిక్కు లేకపోతే మరి ప్రజలు ఇంకెక్కడ కడతారు అమౌంట్? గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్లోనే అమౌంట్కి భద్రత లేకపోతే ప్రజలు ఇంకెక్కడ కట్టాలి? పోస్టల్ అధికారులు ఏమొచ్చి మాకేమి తెలియదు, మాకు ఇన్ఫర్మేషన్ ఏటి రాలేదు, మేము ఏటి చేయలేము. ఆ ఎస్పీ గారికి ఫోన్ చేస్తా అంటున్నారు, ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అమౌంట్ అని అంటున్నారే తప్ప ఎంతవరకు దిక్కు లేదనమాట. మార్నింగ్ 5 o'clock నుంచి ఇక్కడే ఉన్నాం ఈ ఎండలోనే, అంతే. మీకేమైనా హామీ పత్రం ఏమైనా ఇచ్చారా? మాకేమి హామీ లేదు, ఏమీ రాసి ఇవ్వలేదు మాకు. 1 monthలోనే మీ అమౌంట్ అందరికి ఇచ్చేస్తామని అన్నారు. ఇప్పుడు వచ్చి అడిగితే మీకు పోలీసులతోనే ఇక్కడ నుంచి వెళ్తారా, పోలీసులతో మెడపట్టి గెంటించాలా అని అంటున్నారు మాకు, అంతే. చదువులు సంగతులు చేసుకుంటామని మేము ఆ డబ్బులు కట్టాము. ఆ డబ్బులు కట్టినప్పుడు ఇప్పుడు మాకు ఇదేంటి ఎండలో కూర్చోబెడుతున్నారు? మాకు మరి పెళ్ళి పేరెంట్ చేసుకోమా? పెళ్లి చేసుకోకపోతే ఆ పిల్లలకి ఆ దాయితీ లేకపోయినప్పుడు మీ ఆఫీస్ కాడికి వచ్చి మనం చచ్చిపోతాం. తీసుకుంటారు ఆవిడ మామేడు తిప్పి లేకుంటే ఇందులో ఉండడం చెప్పమే. మీరు కమ్మన ఆఫీసుల్లో కూకొని మీ పిల్లలు ఇళ్ళల్లో ఉన్నారు, మేమేటి నిన్న తిరుక్కోవడము. ఏదో ఒక రూపాయి కలిస్తుంది అనేసి మీ ఆఫీసులు మేము కట్టడం అయింది, మీ బ్యాంక్ వచ్చి మాకు కట్టడం అయింది. మాకు ఇప్పుడు మాకు డబ్బులు రాయించేసి తిప్పుతున్నారు. 2 నెలలు 3 నెలలు అయింది. మాకు ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? మా తిప్పి లేకుంటే ఇప్పుడు మాకు కూకోయినా మేము చెయ్యాలి. మాకు డబ్బులే కావాలి బాబు. మాకు డబ్బులు ఇస్తే మేము వెళ్తాము, లేకపోతే మేము ఇలాగే ఉంటాము. మీ ఆఫీస్ కాడ చచ్చిపోతాం, మీరు అప్పుడు డబ్బులు ఇస్తారు. కానీ
మా డబ్బులకి ఏదో అదుకు నుంచి మాకు రివర్షన్ ఏదైనా ఒక మాట మాకు ఎన్ని చెప్పాలి, ఇక్కడికి రావాలి బాబు. మేము ఇక్కడ అడిగాడము, ఏజెంట్లకు అడిగాడము, మా వెళ్ళిపోవడము, వస్తాయి అంటే మా కాడ దొరికిపోయినట్టు తగులుతుందా? మాకు ఆ రాయి దెబ్బ వస్తుంటే మాకు తగులుతుందా లేదు మీకు తగులుతుందా? మాకేది మీరు చెప్పుకోరు. మీ జనాలలో వచ్చి ఇక్కడ కూర్చోయినామే గురుడు కూర్చుకోయినాము. ఆ రోజు ఇందరము కట్టినప్పుడు ఇందరం వచ్చామా, ఇందరు కూకోయినామా? ఎవరి జాగాలు కట్టేనారు, ఎవరి జాగాలు వాళ్ళు వెళ్ళిపోయారు. మరి బ్యాంక్ దొంగ బ్యాంక్ అనుకో మాకు ఎరికా? ఈ పోస్టులో మాకు దొరుకుతాయి. మనం కట్టుకుంటే మేము 5-10 సంపాదించుకుంటే మా పిల్లలకి చదువులకి పెళ్ళిళ్ళకి ఏదో అవుతుందని మేము జాగ్రత్త చేసామా? లేదు దొంగపోతుంది, ఎక్కడో అక్కడ పలకుండేస్తారని మనం కట్టామా? మరి మా డబ్బులు ఎవరు దొరుకుతాయి? వాళ్ళకి ఏజ్ అయిపోయింది, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయకొద్దా? వాళ్ళ చదువులు చదివించుకోద్దా? మీ పిల్లలకు చదివించుకోండి, కమ్మన డాక్టర్లు చేసుకోండి, అంతే కమ్మని ఇది చేసుకోండి. మరి మా పిల్లలు ఏంటంటే రోడ్ల మీద తిరిగిన వాళ్ళం. మేము రోడ్ల మీద తిరిగిన వాళ్ళమైనా మీ పోస్టులు కట్టాం కదా డబ్బు. ఆ డబ్బు మాకు రివర్షన్ రావాలో, మాకు ఏదైనా ఒక మాట మాకు ఏం చెప్పాలి కదా.